హిందూ బంధువులందరికీ నమస్సుమాంజలు. సమాజంలో మార్పు రావాలని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తారు, తప్పేం లేదు. కానీ మార్పు మన నుండే మొదలు కావాలని ఎవరు ఆలోచించరు, అక్కడే జరుగుతోంది తప్పు. హిందువులలో తరతరాలుగా అణచివేతకు గురవుతున్న మార్పు రాకపోవడం హిందుత్వ మనుగడకి ప్రశ్నార్థకంగా మారింది. ఎలా అంటే, ఉదాహరణకి పండగలను తీసుకున్నట్టయితే, పండగలు మన భక్తిని చాటాలి, మన ఆచార సాంప్రదాయాల్ని విస్తరించాలి. దురదృష్టం ఏమిటంటే, గణేష్ నవరాత్రులు రాగానే గణేషునికి సంబంధించినటువంటి భక్తి కానీ, అతని ప్రాధాన్యత కానీ, గొప్పతనం కానీ తెలుసుకోకుండా వినాయక మండపాల వద్ద అశ్లీల నృత్యాలు, పాటలు, డ్యాన్సులు ఇది సర్వసాధారణమైపోయింది. తర్వాత వచ్చేటువంటి బతుకమ్మ పండగ తన స్వరూపాన్నే మార్చుకుంది. డీజే పాటలు, బతుకమ్మ పాటలు పక్కకు పోయి ఫోక్ సాంగ్స్ మీద ఎగరడం, దుంకడం ప్రారంభమైంది. ఇక ఏ విధమైన సంబంధం లేని దాండియా నృత్యం కూడా చేరిపోయింది ఈ మధ్య దసరాకి. ఆడవాళ్ళ పండగలే కాదు, మగవాళ్ళ పండగలు కూడా మారిపోయాయి. ఉదాహరణకి హోలీ పండుగ ఉంది. హోలీ ఆ వసంత ఋతువు యొక్క ప్రాధాన్యతను తెలియజేసే విధంగా ఉండాలి. కానీ అది పక్కకు వెళ్ళి డోలుకు వాయించుకుంటూ, నృత్యాలు చేయించుకుంటూ, పాటలు పాడుతూ, డ్యాన్సులు చేస్తూ, చిందులు వేస్తూ విందులు చేసుకునే సంస్కృతి పెరిగిపోయింది. ఇది ఒక భాగం. ఇది కాకుండా హిందుత్వానికి ఏ విధమైన సంబంధం లేని పండుగలను అరువు తెచ్చుకుంటున్నారు హిందువులు. చూడండి, పీరీల పండగకి హిందువులకు సంబంధం లేదు. ఖురాన్ ప్రకారం కూడా పీరీల పండగ ఇస్లాంకి సంబంధించింది కాదు. కానీ దాన్ని భుజాన వేసుకుంది హిందువులు. పులివేషాలు వేస్తారు, చిందులు వేస్తారు, డ్యాన్సులు చేస్తారు. కొన్ని గ్రామాలైతే మాకు పీరీల పండగ లేకపోవడం అరిష్టమని భావించి కొత్తగా ఇంట్రడ్యూస్ చేసేశారు. చూడండి, పండగల ఉద్దేశం ఎట్నుంచి ఎటు వెళ్ళింది. జనవరి 1 వచ్చింది. జనవరి 1 రాగానే ఆ జనవరి 1 క్రిస్టియన్లు జరుపుకోవాలి, అదొక ఆనందం. కానీ క్రిస్టియన్స్ అంతా కూడా చర్చిలలో ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళ మత విశ్వాసాలు వాళ్ళు పాటిస్తున్నారు. వాళ్ళను మనం తప్పు తీయలేం. ముస్లింలందరూ కూడా భక్తి శ్రద్ధలతో వాళ్ళ యొక్క ప్రార్థనా స్థలాల్లో వాళ్ళు నమాజ్ చేస్తున్నారు, వాళ్ళది కూడా ఏం తప్పులేదు, వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు ఆచరిస్తున్నారు. కానీ పెద్ద మానసిక రోగులు ఎవరున్నారంటే హిందువులు. హిందువులు మట్టుకు డిసెంబర్ 31 నాడు తప్పతాగి రోడ్ల మీద పడి నానా బీభత్సం చేస్తూ యాక్సిడెంట్లకు గురవుతూ చచ్చిపోతున్నారు. చెప్పండి, మార్పు ఎవరిలో రావాలి, ఎవరు మారాలి? మిమ్మల్ని ఆలోచింపచేసేందుకే ఈ ప్రశ్నలు అడుగుతున్నాను. హిందువులారా, మార్పు మన నుండే ప్రారంభిద్దాం. మళ్ళీ హిందూ పునరుజ్జీవానికి అంకితమవుదాం. హిందుత్వం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్తాం. ఈ యజ్ఞంలో మీరంతా పాత్రలు కాగలని కోరుతున్నాను. ఇట్లు రుద్రోజు శ్రీనివాస్, మీ సామాజిక కార్యకర్త. నా ఈ వాక్యాలు మీరు సమర్థించినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఆశీస్సులను నేను కోరుతున్నాను. జై హింద్, జై భారత్.